ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి కొంతమంది ఉంటారు చూసిర్రా, బెట్టింగ్ మామస్, బెట్టింగ్ బ్రోలు, వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఐపీఎల్ వచ్చేస్తుంది కదా, మంచిగా పైసలు జమ చేసుకొని మంచిగా బెట్టింగ్లు ఆడేసి మా కష్టాలన్నీ తీర్చేసుకుందాం, ఇక లక్షలు సంపాదించేసి రిచ్ అయిపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కటే భయ్యా, మీ గురించి నేను చాలా మాట్లాడాలి ఈ వీడియోలో. ఒక్కటి ఎందుకు మాట్లాడాలంటే, ఏదో సోది చెప్తలేను, మీకు ఏదో సూక్తులు చెప్తలేను, ఏదో నీతి వాక్యాలు చెప్పట్లేను. బట్ మనం మారాలి, బెట్టింగ్ వదిలేయాలని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా సమాజంలో నేను కూడా ఒక పౌరుడినే కాబట్టి చెప్పే బాధ్యత నాకు ఉన్నది. వినే బాధ్యత మీకు ఉందో లేదో మీరే నిర్ణయం చేసుకోవాలి, మీరే డిసైడ్ కావాలి. వింటే వినొచ్చు, లేకపోతే లేదు. వినడంలో ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. కాబట్టి చెప్పే బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఈ వీడియో మాత్రం నిజంగా చాలా సీరియస్ గా ఉంటది భయ్య. మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూస్తారు. చూస్తేనే అంతో ఎంతో కొంచెం, ఒకవేళ మీరు కూడా అదే కోటాలో ఉంటే ఖచ్చితంగా మారుతారు. ఒక 1% అన్నా మారే ఛాన్స్ ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తున్నది. అదేందో మాట్లాడదాం. దానికంటే ముందు, మన జీవితంలో అందరు ఇట్లా మనం లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నా తెలుసా? వీడియోని లైక్ చేస్తే కొత్త వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీరు మీ ఊర్లో కనుక షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు కొంచెం పుష్ ఉంటుంది, నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి మీకోసం అనిపిస్తున్నది. ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఇంకా మొత్తం బెట్టింగ్లకు ఎగబడేస్తారు. ఇప్పటి వరకు కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం బెట్టింగ్లాడి పోడగొట్టేసుకుంటారు. వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, రోడ్డున పడిపోతారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలను కూడా రోడ్డున పడిస్తారు భయ్య. ఇదేదో నాకు ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పట్లే. నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది తెలుసా? పక్కన వాళ్ళని చూసి, ఫ్రెండ్స్ చూసి, రిలేటివ్స్ చూసి ఈ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది కాబట్టి ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తే కొంచెం ఏమైనా మీరు మారుతారని చెప్పేసి మాత్రమే నేనైతే మీకు చెప్తున్నా. మనం ఇప్పుడు చూడండి, నేను క్రికెట్ గురించి రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ చేస్తున్నా. నాకు కొంతమంది వచ్చి, అరే ఐపీఎల్ వస్తుంది కదా, మంచి ప్రెడిక్షన్ చెప్పు, ఇదే టీం గెలుస్తుంది అని చెప్పు, ఈ టీం గెలవదని చెప్పు, ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ అయిందనుకో నీకు ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి చాలా చెప్పే మంది చాలా ఉన్నారు. బట్ నేను అలాంటి బాపత్ అస్సలకే కాదు. ఎవడో వచ్చి చెప్పింది కదా, పక్కనోడు నాశనం అయితే, పక్కనోడు నాశనం అవ్వడం వల్ల నేను ఎదగడం నాకు నచ్చదు. అది ఎప్పుడు కానీ మన సొంత కష్టంతో మనం ఎదగాలి తప్ప పక్కనోనికి చెడు మాటలు చెప్పి, చెడ్డ మాటలు చెప్పి మనం ఎదగడం అనేది నిజంగా చాలా తప్పు. అది మనం ఎదగపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని నష్టం చేయొద్దు, ఒకరికి పాపం చేయొద్దు అని చెప్పేసి నా కాన్సెప్ట్ అది, నా క్యారెక్టర్ అది. మీకు కూడా ముందు ముందు తెలుస్తుంది. నా వీడియోలు కనుక చూస్తుంటే, మీరు నన్ను ఫాలో అవుతుంటే. ఒక్కటే భయ్యా, సోది అనుకుంటారా ఏమనుకుంటారా అది మీ ఇష్టం. ఇంకా మనం చెప్పేది మనం చెప్తాం, మీరు వింటే వినొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ నేను చెప్పేది కనుక మీకు నచ్చకపోయి ఉంటే నన్ను ఫాలో అవ్వకుండా నాకు పర్లేదు. ఎందుకంటే నేను క్రికెట్ లో నేను స్పోర్ట్స్ రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా ఖచ్చితంగా ఇదే టీం గెలుస్తుంది, ఇదే టీం గెలుస్తుంది మీరు చూడండి. లేకపోతే రేపు పొద్దున్న మీరు ఏదంటే అది. నేను ఎప్పుడు ఏ వీడియోలో ఎక్కడ కూడా చెప్పను కూడా ఇప్పటి వరకే. అసలు ముందు కూడా నేను చెప్పా ఇదే టీం గెలుస్తుంది అని చెప్పేసి. మనం ఏం చేస్తామంటే పిచ్ రిపోర్ట్స్, ప్లేయింగ్ 11 అన్ని చెప్పి మన ఒపీనియన్ ఏ టీంకి అయితే కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో ఎవరైనా గిస్ చేస్తారు కదా, అదే గెస్సింగ్ మనం చెప్తాం తప్ప నువ్వు బెట్టింగ్ లేయో, నువ్వు అదేయో ఇదేయో, తొక్క తోడకూర ఇవన్నీ చెప్పే బాబతులు మనకి కావు. ఒక్కటి ఐపీఎల్ వస్తుంది కాబట్టి చాలా మంది బెట్టింగ్ లేసి పైసలు పోగొట్టుకొని, పైసలు సంపాదించుకుందాం అనే ఇస్తారు కానీ పైసలు పోగొట్టుకుంటారు. కాబట్టి చెప్తున్నా, దయచేసి బెట్టింగ్లు అయితే ఆడకండి భయ్యా. మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించుకున్న పైసలను అయితే వాటిని తీసుకుపోయి బజారు పాలైతే చేయకండి. దయచేసి బెట్టింగ్స్ ఆడకండి. అండ్ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, ఎట్లున్నారు తెలుసా? టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఇంకా చూడండి, ఖచ్చితంగా మొత్తం నేను చెప్పిన టీమ్సే విన్ అయినాయి. ఫస్ట్ జరిగిన 10 మ్యాచ్లన్నీ నేను చెప్పినవి విన్ అయినాయి, వీళ్ళు చెప్పినవి విన్ అయినాయి. ఈ ఛానల్ లింకు నేను షేర్ చేస్తా, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ జీవితం నాశనం చేయండి, వాళ్ళని మొత్తం నష్టపొమ్మండి, వాళ్ళు బతకొద్దు నేనే బతకాలి అన్నట్టు చెప్తారు. చూడండి, టెలిగ్రామ్ లింక్ షేర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే మనం గొర్రెలా మా భయ్య? ప్రిడిక్షన్ ఓడి చేస్తాడు, అది మన దేవుడా ఇదే టీం గెలుస్తా అని చెప్పడానికి? ఎవ్వరేం దేవుళ్ళు కాదు. ఎవరన్నా ప్రిడిక్షన్ చేస్తున్నా నేను కరెక్ట్ చెప్తున్నా అంటే వెనుకకు మలిపించే వాడిని తన్నండి ఒకటి, అది మాత్రమే చేయండి వాడిని. ఎందుకంటే
ఎవ్వరేం ప్రెడిక్షన్ కరెక్ట్ చెప్పలేరు, జస్ట్ గెస్సింగ్ చేస్తారు వాళ్ళు, అంతేగాని ఇదే టీం గెలుస్తారు అని చెప్పేసి చూడండి చెప్తే మాత్రం వాడిని ఒక్కటి పట్టుకొని లాగేసేయండి అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయకండి. కానీ ఒక్కటే చెప్తున్నా నేను, బెట్టింగ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి భయ్య. బెట్టింగ్ జోలికి వెళ్తే చాలా మంది జీవితాలు నాశనం అయినాయి. నా కూడా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఏం చేశారంటే వాళ్ళు బెట్టింగ్ చేశారంట, వాళ్ళు ఏదో వాళ్ళ స్కూల్ ఫీజులకో వాళ్ళ కాలేజ్ ఫీజులకో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న ఏదన్నా కొనుక్కుందామన్న దాని గురించో డబ్బులు పోగేసుకుంటారు కదా, ఆ డబ్బులని తీసుకుపోయి ఇలాంటి బెట్టింగ్లలో పెట్టేసి 10,000కి ఇంకా 10,000 ఎక్స్ట్రా అప్పులు చేసి వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకొని మళ్ళీ మనకు ఫోన్ చేసి అరే 5,000 పంపిరా, 2,000 పంపిరా, 3,000 పంపిరా, చాలా అర్జెంట్ ఉన్నదిరా, నా సిచ్యువేషన్ ఇలాంటిది అని చెప్పేసి చెప్తారు. బట్ ఇంతవరకు సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోవాలి, ముందే ఆలోచించుకోవాలి కదా. భాగవతంలోనే ధర్మరాజు అలాంటోడే అలాంటి బెట్టింగ్లు ఆడి జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. అలాంటివి మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి చూసుకోండి. ఎవడెవడైతే టెలిగ్రామ్ లింక్ ఉన్నది, నేను షేర్ చేస్తా, ఇలా చూడండి అవి చూడండి ఇదే టైం గెలుస్తా అని చెప్పి చెప్తున్నారో, నిజంగా చెప్తున్నా భయ్యా, ఇప్పుడైతే పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ ఉన్నది, చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు. వాళ్ళు కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు. మీరు చాలా ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, కొందరిని ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా వాళ్ళు వాళ్ళ పైన కేసు చేసి వాళ్ళకైతే అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు కానీ మనము సొసైటీని నాశనం చేద్దాము, సొసైటీకి ఇది చేద్దాం అది చేద్దాం, వాళ్ళకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి నష్టం మాత్రం చేయొద్దు అనేది నా కాన్సెప్ట్ భయ్య. అండ్ నా ఛానల్లో మాత్రం ఒక్కటి, స్పోర్ట్స్ గురించి, క్రికెట్ గురించి ఓన్లీ నాలెడ్జ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, వాటి గురించి మనం ఏదో ముచ్చట లెక్క మాట్లాడుకోవడం మాత్రమే తప్ప ఇలాంటివి ప్రిడిక్షన్లు ఇలాంటివి ఏమి ఉండే మన ఛానల్లో. ఒకవేళ మీకు ఇవన్నీ ఏం నచ్చకపోతే మీరు నన్ను ఫాలో అవ్వకున్నా పర్లేదు, నాకు పోయేదిగా ఏం లేదు, ఇంత కూడా పోయేది ఏం లేదు. మనం ఓన్లీ రివ్యూస్ చెప్తాం, మన గెస్సింగ్ ఏదో అది చెప్తాం అంతే తప్ప ఇదే గెలుస్తుంది ఇదే వేయండి అన్నట్టు మనది ఉండదు భయ్య. అలాంటి బాపది కాదు, అట్లా మీరు కూడా ఉండొద్దు. అండ్ చూసేవాళ్ళు వినేవాళ్ళు కూడా మారితే బెటర్. అండ్ దయచేసి లాస్ట్ లో ఒకటే పాయింట్ చెప్తున్నా, బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి భయ్య, బెట్టింగ్స్ అయితే వేయకండి. థ్యాంక్ యూ.